హాయ్ అండి. హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? ఇంగ్లీష్‌లో ఏంటి, మనం తెలుగులో మాట్లాడాలి కాబట్టి. ఓకేనా? కంటిన్యూ చేద్దామా? ఇదొక చిన్న వీడియో అండి. మా ఇంటి దగ్గర బయట పాపని బస్ ఎక్కిచ్చి వస్తుంటే ఒక స్క్విరల్ కనపడింది. తెలుగులో అయితే ఉడత. దగ్గర నుంచి తీశాను. చూసారా ఉడత ఎంత బాగా చూస్తూ ఉన్నో? దాని వెనక ఉడత వచ్చేసి తింటోంది. అది కొంచెం గమనిస్తే మనకి తెలుస్తుంది వెనక అది స్క్విరెల్ ఎంత బాగా, మా ఇంట్లో కూడా అంతే. నేను వెనక బాల్కనీలో అన్నం పెడితే ఎంత బాగా చేతిలో పట్టుకొని మన పసిబిడ్డలు తింటారు చూసారా? అలా తింటోంది. నాకెంత సంతోషం అనిపిస్తుందో అలా ఏవైనా పక్షులు కానీ, జంతువులు గానీ అలా తింటూ ఉంటే దానిని అలానే చూస్తూ ఉంటాను. ఎందుకు చూస్తావే దిష్టి తగులుతుందేమో అనొచ్చు మీరు. ఇది వినాయకుడు. హై స్కూల్‌లో చేశారండి ఇది వినాయకుడిని. ఇదొచ్చేసి మన ఫ్లాగ్ చూసి సంతోషమైపోయింది. మన ఇండియన్ ఫ్లాగ్ ఒక హై స్కూల్‌లో ఉండడం అంటే ఎంతో గ్రేట్ అనిపిచ్చేసింది నాకు. అది ఫారిన్‌లో ఉండే హై స్కూల్స్‌లో. ఇది మా పాప తీస్తుంటే నేనొస్తుంటే తీస్తోంది. ఇదంతా ఉత్సవం లోపల చేస్తున్నారు. యాక్చువల్లీ ఒక స్టేడియం అనమాట. ఆ స్కూల్‌లో హమోడ్ అనే హై స్కూల్ అనమాట. ఇక్కడే ఎల్లికోట్ సిటీలో. సో, అక్కడ లోపల స్టేడియంలో వినాయకుడిని నిమజ్జనం చేశారనమాట. పెద్ద ఉత్సవం అనమాట. భలే బాగా చేశారు. స్టార్టింగ్‌లో చూసారు గదా! గణపని అంత పెద్ద విగ్రహం బెట్టారు. ఈ డ్రమ్స్ సౌండ్ గాని వింటే కింద నుంచి వైబ్రేషన్ వచ్చింది మాకైతే నిజంగా. ఢమ్ 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 అనుకుంటా. నాకైతే మా ఎవరైనా హార్ట్ పేషెంట్స్ ఉంటే నిజంగా అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్‌రా అనిపిచ్చేసింది. అంత బాగా కొట్టారు డ్రమ్స్ అయితే నాకు. నిజంగా భలే అనిపిచ్చింది నిజంగా. మన ఈ ఇండియన్స్ వీళ్ళు నార్త్ ఇండియన్స్ యాక్చువల్లీ మార్వాడియన్స్ అంటారు తెలుసు కదా మీకు వాళ్ళనమాట. వాళ్ళు చానా బాగా చేశారు. గణపతి ఉత్సవం మాత్రము. పిల్లోళ్ళు గానీ, పెద్దోళ్ళు గానీ ఎంతో ఉత్సవంగా అస్సలు ఎంతో ఎనర్జిటిక్‌గా ఆడారసలు. డాన్సెస్ గానీ, మళ్ళా ఈ డ్రమ్స్ కొట్టడం గానీ, తర్వాత పిల్లలు అలా ఫ్లాగ్స్‌ని అలా ఇలా అంటూ డాన్స్ చేయడం గానీ, ఆ డ్రమ్స్‌కి భలే ఉండే అండి నిజంగా. అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా చాలా మంది సారీ. చాలామంది వచ్చారండి నిజంగా అసలు. నాకైతే ఆశ్చర్యమైంది. మన ఇండియన్స్ ఇంతమందున్నారా అని అనిపిచ్చేంత ఆశ్చర్యపోయా నేను. ఎంత బాగా రెడీ అయ్యారో తెలుసా నార్త్ ఇండియన్స్ వాళ్ళు. వాళ్ళ చీరలు, వాళ్ళ నగలు చూస్తుంటే నాకు మరీ మరీ చూడాలనిపిచ్చింది. ఇది పాలాకు గ్రేవీ చేశా నేను. ఏదో నాకి నచ్చినట్టు నేను చేశాను. ఎవరికైనా యూజ్ అయితుందేమో చూసి చెయ్యండి. ఆనియన్స్, మళ్ళీ అల్లము, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయ ఏంచుకోవడము. అంతా వేపిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మిక్సీలో ఫస్ట్ ఇలా పాలాకునంతా కట్ చేసి పెట్టుకునేది. మిక్సీలోకి మనకి మీ కారానికి సరిపోయేంత కారం వేసుకోవాలి. మా కారం పొడి చాలా కారం, నేను ఇండియా నుంచి తెప్పించాను. అందుకే కొద్దిగా వేసుకున్నాను. అండ్ పసుపు. అది అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొందరు ఉద్దిపయలు అవన్నీ వేస్తారు. మా వాళ్ళకి కొందరికి నచ్చదండి. అందుకే వేయలేదు నేను. అవి తెల్లవేంటన్నా అనొచ్చు నువ్వు. అవి ఇవ్వండి నువ్వులు. అవంతా ఏసి పేస్ట్ ఏసేసి అది ఏగిన తర్వాత పాలాకు కూడా వేసి కొద్దిగా ఆయిల్ వేసి మగ్గిచ్చండి. కొంచెం గ్రేవీ వచ్చే వరకు. ఇదొచ్చేసి శనగిత్తనాలు, పప్పులు, ఒట్టిమిరపకాయలు, తెల్లగడ్డ, ఉప్పు రుబ్బుకున్నాను ఏంచుకొని. ఎర్రగడ్డ తిరగమాతకేసి ఇది ఫస్ట్ ఉడకపెట్టుకొని ఇదంతా చేశాననమాట. నచ్చితే చెయ్యండి. ఓకే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. బాయ్.